JLTV 7 న్యూస్ కి స్వాగతం. కురుమ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గార్లు రాష్ట్ర కురుమ సంఘానికి రండి, మీ సేవలు అందించండి తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేశం కుర్మ హితో పలికారు. రాష్ట్ర సంఘంలో జరుగుతున్న మంచి చెడులు గుర్తించి తగిన సూచన ఇవ్వాలని, వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని కూడా క్యామ మల్లేశం కుర్మ పలు విషయాల్ని వివరించారు. ఆదివారం నాడు జరిగిన తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సర్వసభ్య సమావేశంలో క్యామ మల్లేశం సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కంచె ఐలయ్య, పాషం యాదగిరి గారు సంఘంపై పదే పదే విమర్శలు చేస్తున్న కొందరు మూర్ఖుల విషయంలో కూడా ఆలోచించాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కురుమలు, గొల్లలు ఎవరో తెలియని కంచె ఐలయ్య కులగణన విషయంలో రాష్ట్రంలో కేవలం కురుమలు 6 లక్షల మందే ఉన్నారని తెలిపితే ఎలాంటి జవాబు ఇవ్వలేదని, కురుమలకు జరిగిన అన్యాయాన్ని ఎండకట్టలేదని క్యామ మల్లేశం విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కురుమలకు సంఘం విషయంలో ప్రశ్నించే హక్కు ఉందని, కానీ రోడ్డుపై వెళ్లే దానయ్య అడిగితే జవాబు చెప్పలేమని ఆయన అన్నారు. మన సంఘం అధ్యక్షులు పెద్దలు ఏగే మల్లేశం అన్నగారు సంఘ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా కురుమ విద్యార్థి హాస్టల్ చైర్మన్ సీనియర్ నేత కొలుపుల నరసింహ కుర్మ మాట్లాడారు. అనేక విషయాల్ని వెల్లడించారు. యాదగిరి గుట్టలోని కురుమ సదనం, కొమరవెల్లిలో కురుమ సదనం, శ్రీశైలంలో బీరప్ప సదనం, కాకపేటలో 5 ఎకరాల స్థలం 7.5 కోట్లు ఎవరి వలన ఏర్పడ్డాయో అర్థం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని, సంఘానికి వచ్చి సేవలు అందించాలని నరసింహ సూచించారు. వారిరువురు మాట్లాడిన తీరు ప్రతి కురుమ సోదరులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన ఉన్న ఏకైక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, మల్లేశన్న గారు ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారిని అడిగితే పర్మిషన్ ఇస్తా, మీకు ఫీజు ఎగ్జామ్షన్ ఇవ్వాలన్నట్టు ఫీజు ఎగ్జామ్షన్ ఇస్తా, ఏమన్నా డబ్బులు కావాలన్నా అని అడిగిందట. మరి మీ డబ్బులు ఏమొద్దు, మేమే బట్టి కట్టుకుంటామంటే నవ్వి నేను ఇచ్చేస్తా పో అని అన్నాడట. ఎవడో ఒకరో అనను తెలిసి తెలియక మూర్ఖత్వంతో కొద్దిగా ఇబ్బందులు ఏమన్నా అయితే అవన్నీ మస్తుగా అయితేనే ఉంటాయి పో, నేను చూస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఇలా సోదరులారా, కొంతమంది ఎసంటోళ్ళు అంటే పెద్దలు, ప్రపంచ మేధావి కంచె ఐలయ్య గారు పాపం మన కుర్మల దాంట్లో 100 మందిని PhD చేసిండు ఆయన. మొన్న చెప్తాడంట మా సోదరుడు అరుణ్ కుమార్ పోతే ఒక ఆయన వచ్చిండు, నా దానికి 30 కోట్లు ఇస్తున్నాడు కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిమని వచ్చిండు ఆయన. ఐలయ్య గారు పాపం ఆయన నిన్నమన్న పోయిండు, 3 ఏళ్ళు అయిందో 4 ఏళ్ళు అయిందో కాంగ్రెస్ పార్టీలో పోయింది. మేము 37 ఏళ్ళు పనిచేసి వచ్చినాం. అలా చైర్మన్ కాదు సుమా, నేను నువ్వు చెప్తే డైరెక్టర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. డైరెక్టర్ ఇస్తే నీకు రుణపడి ఉంటాడు, నీకు దండం పెడతాడు, యాద్ చేస్తాడు. ఆడ కూర్చొని ఒకనాడు కోమటోళ్ళని చెప్పి మీ కుర్మలు ఎవరు నాకు మద్దతు పలకారంటే కోమటోళ్ళు కుర్మలోని ఏమన్నా అన్నారా? నీకు తిన్నదరగకపోయి నువ్వు పంచాయతీ పెట్టుకొని కోమటోళ్ళతో పంచాయతీ పెట్టుకుంటుంది. ఇవాళ ఏదన్నా జాతికి మేలు చేయాలి, కానీ ఎవడన్నా దేవుడి గుళ్ళే పోయి గుగ్గిల వేయకుండా గలీజ్ చేయకపోతే చాలా ఈ మహానుభావులు వచ్చి ఈ కుర్మ సంఘంలో కొంతమందిని, కుర్మ సంఘం అనగానే ఓ 3 4 కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 20-30 లక్షల మంది ఉన్న కులం ఇది. ఆ విధంగా కాకుండా ఒక గురునాథ్ అనే అబ్బాయిని, ఒక సుభాష్ అనే అబ్బాయిని, ఓ కొంగళ్ళ పాండాని ఇంకొక 2-3 పెట్టుకొని కంప్లైంట్లు చేపిస్తాడు. ఇవాళ నేను పొద్దున కూడా మాట్లాడినా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర కుర్మ జనరల్ బాడీ జరుగుతుందిగా, మీరు కూడా వచ్చి మాట్లాడుతుంది తమ్మి అని చెప్పిన. నాకు ఒగ్గురావి ఫోన్ చేసి ఆ గురునాథ్ అనే అబ్బాయిని మందలిస్తే నాకు ఫోన్ చేసింది. రాత మేము వచ్చినది కాదు, కానీ ఇట్లా ఈ సైకో చేతలు చేసి తినకుండా మన్ను వేయకూడదు అది ఇదంటే మూర్ఖుల్లాగానే మాట్లాడుతూ ఉంటారు. సోదరులారా, ఇవాళ మనం అందరం ఈ కులానికి 1,30,00,000 ఆదాయం వచ్చే మంచి పనికి మనం సపోర్ట్ చేద్దామా? చెడగొట్టి రాకపోతే కులం పరిస్థితి ఏమవుతుంది? ఇవాళ చాలా వెనుకబడి ఉన్నాం. ఇవాళ పాఠశాలల 10% సీట్లు అంటే దాదాపు 2,000 మంది స్ట్రెంత్ ఉంటే 200 మంది పిల్లలకు అవకాశం వస్తుంది. నేను 200 మంది కూడా ఆ స్కూల్లో జాయిన్ అవుతారని నేను అనుకోను. ఒకవేళ 200 కాదు 250 మంది జాయిన్ అయినా వసతి వాళ్ళు 50 మంది డబ్బులు కట్టాలి, 200 మంది గరీబులు ఫ్రీగా చదవాలి. అలాంటి అవకాశం వస్తుంది. అలాంటి స్కూల్లో చదివే గొప్ప అవకాశం వస్తుంది. కానీ 2-3 పెద్ద మనుషులు వాళ్ళు ఎన్నడూ సంఘానికి వచ్చిన పాపాన పోలేదు, ఏ కుర్మానికి ఒక సాయం చేసిన పాపాన పోలేదు. కుర్మలకు సాయం చేసి ఇలా భాగస్వామి అయ్యి బరాబర్
ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో ఉన్న కుర్మ కులాల ముఖంకి ఎవరికైనా ఉంటుంది. కుర్మలకు సేవ చేసిన అనాలి కానీ ఆడ కూర్చొని మాటలు మాట్లాడితే ఎవరికి ఎన్నడూ కూర కూడా అయ్యింది కానీ నీ కులపత్రం వేయించినట్టు శాతగానంలో మాట్లాడితే మనం అందరం ప్రతిఘటించకపోతే మనం జాతికే ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సోదరులారా, ఒక చిన్న విషయం చెప్తా. మన బచ్చన్నపేట వాళ్ళు కూడా రావచ్చు, జనగామ జిల్లా వాళ్ళు. ఒక కుర్మ కుటుంబానికి చెందిన కులలు గ్యాస్ స్టవ్ ఫెయిల్ అయ్యి దానికి ఒక ఇద్దరు ముగ్గురు అంటే కంచైలే పేరు చెప్తారు. కంచైలే ఒక్కడే కాదు, ఈడ కూర్చున్న ఎగ్గమల్లేసేదంతే, ఆడ కూర్చున్న సదానందదంతే, శ్యామమల్లేసేదంతే, గా అక్కదంతే, గా భూమన్నదంతే, అందరిదంతే. రైట్, నువ్వేమన్నా పొలం మీద వచ్చేసినావు. పొలాన్ని అంతా సాధించడానికి కులం మెజారిటీ ఒక బాధ్యత వాళ్ళకు ఉంది, ట్రస్ట్ బోర్డు వాళ్ళకు ఉంది, వాళ్ళ తన ఆర్థిక పరమైన లెక్కలు ఉంటాయి. మల్లేశాల గుణం కొద్దిమందికి తెలుసు. పైసల కాడికి వస్తే భార్యను కాదు కొడుకుని కూడా లెక్క పెట్టే రంగం కాదు. ఏదన్నా కష్టం అని అంటాడు, లెక్కల కాడ కరెక్టే ఉంటాడు. నేను ఇంతమంది ముంగడే చెప్తా ఉన్నా, సరే 1-2% చెయ్యరాని ఖర్చు అయినా చేసేరాని ఖర్చు అయినా 90% అన్న ప్రమాణ సాక్షిగా న్యాయం జరుగుతూ ఉంది. కానీ ఈ కొడుకుల చేతికి 5% కూడా మిగులదు. గిన్నెల గిలాసుల కట్టం ఎక్కపోయి అనుకుంటాం. అసలు ఆ పరిస్థితి ఉంది. కాబట్టి మనం అందరం లెక్క అడగాలి, బరాబర్ అడగాలి. బరాబర్ అంటే రోడ్డు మీద పోయే లోకే గారు కూడా వచ్చి లెక్క అడిగితే కాదు, సంఘంలో తిరిగి కుల సంక్షేమం చేసి కులం కోసం పనిచేసేటోళ్ళు లెక్కడితే బరాబర్ ఎలా వేళ చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి దీన్ని మనం అందరం కూడా ముక్త కంఠంతో ప్రతిఘటించి మనము ఈ మంచి కార్యానికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఇవాళ పెద్ద మనుషులు ఈడ కూర్చున్న పెద్దలే ఎప్పటికాదు ఇవాళ జూలై వేస్తే కొత్త ఎన్నికలు జరుగుతాయి. మనం అందరముగా ఇప్పుడే చెప్పిన మల్లేశ్వరం మంచి అంతా డైనామిక్ అంతా రాత్రి అని పెద్దలంతా కూడా ట్రస్ట్ బోర్డు చూసుకుంటారు. ఆర్థిక పరమైన విషయాలు అలా ఉంటాయి. ఏదైనా ఉంటే సూచనలు సలహాలు ఇస్తారు. మనం కూడా అందరం చేద్దాం. ఇవాళ కంచైలయ్య గారు కులగణనకు వైస్ చైర్మన్ అని చెప్తారు. కంచైలయ్య గారు వైస్ చైర్మన్ అయ్యి కుర్మేడుందో గొల్లేడుందో కులగణన కులం పేరు లేదు, 6 లక్షలు రన్ చేశారు. చెప్పుకునేటానికైనా సిగ్గుండాలండి. ఏమన్నా చెప్తే కుర్మల్లో 6 లక్షలే ఉన్నారు. ఇవాళ కుల సోదరులారా, జాతీయ స్థాయిలో జరిగే కులగణనలో కూడా కులం పేరు లేదు ఇప్పటి వరకు. మరి ఏం చేస్తున్నారు పెద్ద మనుషులు? అంటే నేను వైస్ చైర్మన్. మరి ఆ కార్పొరేషన్ ఎవరికో 30 లక్షలు తీసుకోకుండా ఉత్తగట్టి మేము ఇక్కడ కూర్చొని వంగబడి పాదాభివందనం చేస్తాం. నీకు నీ బొమ్మ కూడా కంచు బొమ్మ నేనే ఇప్పిస్తా, సంఘంలో పెడతాం. నీ అమ్మ డైరెక్టర్ ఇప్పించేత కాదు, పొడు మాటలు మాట్లాడి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. పెద్దలు పాషం యాదగిరి అన్న ఒకసారి పెట్టంటాడు, ఒకసారి అంటాడు. యాదగిరి అన్న కూడా చెప్తున్నా, మీరు మేధావులు వచ్చి కూర్చొని ఏమన్నా తప్పు జరిగితే వాదించండి, తప్పు జరిగితే నిందించండి. కానీ మంచి పని చేసుకుంటే కట్టె పెడితే ఎవరు కూడా ఊరుకోవద్దు. ఇదందరం కూడా కుర్మ సోదరులందరూ కూడా యువకులకు వెళ్ళి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుర్మ యువకుడు పెద్దలందరం కూడా మంచిని సమర్థించాలి. చెడు చేస్తే ఎవరున్నా బహిష్కరించినప్పుడే సంఘం మనుగడ సాధిస్తుందనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఇంత జనాభా ఉంది. కుర్మల పాపులేషన్ ప్రకారం 5-6 మంది ఎమ్మెల్యేలు కావాలి. మడమ బంగారం కన్నా మాసం యొక్క అధికారం గొప్పది. సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు. ఎమ్మెల్యేలు ఎంపీల కాడికి వచ్చే వరకల్లా మనకు అవకాశం లేదు. లేఖలో ఒక ఐలయ్య గారు ఎమ్మెల్యే అయ్యారు. మొన్న ఒకడు రానుకోనోడు మీటింగ్ పెట్టి ముద్దాయి అట అని ముద్దాయికి నిందితునికి తేడా జన్మది అవ్వగలక ఆ విధంగా మాట్లాడితే ఎట్లా ఒకసారి ఆలోచన చేసుకోండి. పొద్దున్న లేస్తే ఏ కుటుంబానికి అవసరం బట్టి ఐలయ్య దానికే పోతున్నారు. ఆయన దానికి పోతున్నా లోపటింట్లో దాకా రానిస్తుండో అయ్యిందో కాందో చేస్తూ ఉండు. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు సంఘము ఒక ముందు చూపుతోటి ముందుకు పోతుంది. ఆ రోజు
చైతన్యం రావాలని కుర్మ కులంలో కొల్లూరు మల్లప్ప గారు, అలాగే కోటి నారాయణ గారు, దర్గ దుర్గయ్య గారు మనకు ముస్లిం జం బ్రిడ్జ్ దగ్గర 1480 గజాల జాగా ఇచ్చారు. అప్పుడు అది ఈ రోజుకి ఒక హాస్టల్ భవనం అప్పుడు కట్టించారు. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి ఎగ్ఎంఎల్ఏషన్ గారు ఏం చేసింది అని అడుగుతున్నారు. నేను చెప్తున్నా, కొమిరెల్లిలో కొమిరెల్లి సదనము, శ్రీశైలంలో సదనము, అలాగే యాదగిరిగుట్టలో సదనం కట్టించింది ఎవరు? ఈరోజు అలాగే మన్సూరాబాద్లో 3 ఎకరాల 20 గుంటల భూమి సంపాదించింది ఎవరు? అట్లాగే కోకాపేటలో 5 ఎకరాలు 7.5 కోట్లు ఆయన ముఖం చూసి ఇచ్చింది, కానీ నీ ముఖం చూసి ఇచ్చారా? ఇవాళ ఒక వీడియో పెడతాడు ఒక పెద్ద మనిషి యూకే నుంచి 200 కోట్లు కావాలంట స్కూల్ బిల్డింగ్ కట్టడానికి. ఆయనకు లెక్కనే తెలియదు స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుంది అనేది. మేము ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ ప్రతి విషయం మీద కుల్కషంగా డిస్కషన్ చేసి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఒక ఇంజనీర్ని పెట్టేసి దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఆ పెద్ద మనిషి 200 కోట్లు అప్పు చేస్తే ఎన్ని రోజుల తర్వాత అప్పు తీరుతుందని ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చదువుకున్నంత మాత్రాన తెలివి ఉంటుందని నేను అనుకోను. మేము చదువుకొని మూర్ఖులము అని మేము అనుకుంటాము, కానీ మీరు చదువుకున్న వాళ్ళకన్నా ఎక్కువ మేము బుద్ధిమంతులము, గుణవంతులము. ఇవాళ కుర్మ కులానికి ఒక సేవ చేయాలనే ఒక దృక్పథంతో వచ్చినాము. నేను రాజకీయ నాయకుడిని కాను, రాజకీయం గురించి మాట్లాడను. నేను చూస్తున్నాను గత 10-12 సంవత్సరాల నుంచి సంఘం ఎంత అభివృద్ధి చెందుతుంది. దాని అభివృద్ధికి ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఈ వేదిక మీద కూర్చున్న పెద్దలని నేను ఘంటాపథంగా చేస్తున్నాను. ఇందులో ఎవరికి ఏ విధమైనటువంటి సందేహం వద్దు. కానీ మీకు మిడిమిడి జ్ఞానము, సరిగా మీ పరిజ్ఞానం లేదు, ఏ సబ్జెక్టు మీద మీకు లేదు. మీరు ఎన్నైతే కులం మీద బురద చల్లుతున్నారో అన్నిటికీ మా దగ్గర జవాబు ఉంది. కావాలంటే రండి, కూర్చోండి, మాతో డిస్కషన్ చేయండి. మేము మీ ప్రతి మాటకు మేము జవాబు చెప్తాము. అందుకే అని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఏదో భూమి పూజ చేస్తే శ్రద్ధ పూజలు చేసింది అన్నట్టు, లేదు తినేస్తుంది అన్నట్టు. ఇక్కడ ఎవడు గతి లేక ఎవడు లేడు. అందరూ కోట్ల రూపాయల ఆస్తి